రవి నిజంగా చూసుకున్నట్టయితే దాదాపుగా నేపాల్లో చాలా రాజకీయ అనిశ్చితి ఏర్పడ్డది అక్కడ. నిజంగా మన వాళ్ళు అక్కడ చాలా మంది ఇరుక్కుపోయారు. ప్రజాగ్రహానికి గురై ప్రధాని ఓలానే రాజీనామా చేశారు. ఆయన దుబాయ్ పారిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడ తెలుగువారి పరిస్థితిపై అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతోటి, మరోపక్క ఏపీ మంత్రి నారా లోకేష్ చొరవతోటి తెలుగు వారిని ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ రప్పించేటటువంటి కార్యక్రమం చేపట్టారు. మొత్తానికి ఒక ప్రత్యేక ఫ్లైట్ ద్వారా తెలుగువారు అయితే మాత్రం ఏపీ చేరుకుని తెలిసింది. నేపాల్లో చిక్కున్న తెలుగువారు విశాఖ చేరుకున్నారు. తెలుగు యాత్రికులతో 6E9511 విమానం విశాఖ చేరుకుంది. 144 మంది తెలుగు యాత్రికులతో విమానం విశాఖలో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి నేపాల్లో రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అక్కడ తెలుగువారు చిక్కున్నారు. దాదాపు 140 మందిని అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి రప్పించారు. వాళ్ళు ప్రయాణించినటువంటి ఫ్లైట్ విశాఖ చేరుకుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. రవి, నేపాల్లో నెలకొన్నటువంటి రాజకీయ సంక్షోభం నేపథ్యంలో హింసాత్మక ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. ఎట్టకేలకు ప్రభుత్వం కూడా కూలిపోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే నేపాల్లో ఉన్నటువంటి ఆంధ్రులు అంటే అక్కడ జీవిస్తూ నివాసం ఉంటున్నటువంటి రాష్ట్రానికి చెందిన వారిని వెనక్కి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు గత 2 రోజులుగా మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అక్కడ నేపాల్లో ఉన్నటువంటి తెలుగు వారిని అందరినీ కూడా సురక్షితంగా ఏపీకి తీసుకొచ్చేందుకు చర్యలు అయితే చేపట్టారు. ఈ క్రమంలోనే కాసేపటి క్రితమే విశాఖపట్నానికి చేరుకునింది ప్రత్యేక విమానం. 144 మంది ప్రయాణికులతో అంటే 140 మంది ప్రజలతో కూడినటువంటి ప్రత్యేక విమానం ఎయిర్పోర్ట్కి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ వారిని దించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని క్షుణ్ణంగా పరిగణలోకి తీసుకున్న తర్వాత మిగిలిన వారిని అంటే ఇప్పుడున్న అధికారిక లెక్కల ప్రకారము మనకున్నటువంటి దాదాపు 35 మంది రాయలసీమ జిల్లాలకు చెందినవారు అంటే అనంతపూరు, కడప, అలాగే అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాకు చెందినటువంటి దాదాపు 35 మంది తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారని చెప్పేసి అధికారుల ద్వారా తెలుస్తోంది. ఆ మేరకు అధికారులందరూ కూడా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే వారిని స్వగ్రామానికి తరలించేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు అధికారులు. అందుకే తదనుగుణంగా మనం పరిశీలిస్తే సత్యసాయి జిల్లాలో ఒక్క అతని కోసము ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి తీసుకునేందుకు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అయితే ఇక్కడికి వచ్చారని చెప్పి భావిస్తోంది. అంటే ప్రభుత్వం దీన్ని పరిశీలిస్తే సత్యసాయి జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి కోసము రెవెన్యూ అధికారి ప్రత్యేకంగా వాహనం తీసుకెళ్లేందుకు చర్యలు అయితే చేపట్టింది. అంటే దీన్ని పరిశీలిస్తే ప్రభుత్వం ఏ మేరకు దృష్టి సారించింది, ఎంత బాధ్యతాయుతంగా చేపట్టిందని చెప్పేది స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా అంటే నేపాల్ నుంచి తిరిగి వస్తున్నటువంటి ఆంధ్రులను వాళ్ళ స్వగ్రామానికి చేర్చేందుకు ఎలాంటి పటిష్టమైన చర్యలు చేపట్టింది అన్నదానికి అంటే వారికి ఫుడ్ కావాలంటే ఫుడ్ అన్ని రకాల చర్యలు చేపట్టింది అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనంగా భావించవచ్చు. ఇప్పుడు అన్నమయ్య జిల్లా సత్యసాయి జిల్లాకు చెందినటువంటి అధికారి మనతో ఉన్నారు. వారిని తెలుసు సార్, ఇవాళ మీరు ఎంతమంది వచ్చారు, ఏంటి, ఎంతమంది ఉంటారని మీరు భావిస్తున్నారు? నేను సత్యసాయి జిల్లా రెవెన్యూ ఇన్స్పెక్టర్గా మాట్లాడుతాను సార్. మా జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఎవరైతే కాట్మండ్ నుంచి తిరుగు ప్రయాణం వచ్చి వారి స్వగ్రామం చేర్చే భాగంలో గాను మాకు మా జిల్లా కలెక్టర్ సత్యసాయి పుట్టపర్తి వారు మాకు ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి మరియు సపరేట్గా ఒక కారు ఇచ్చి జనార్దన్ అనే వ్యక్తిని అతను కదిరి వాస్తవుడు అతనికి వారి స్వగ్రామం ఎంతమంది మీరు మీ జిల్లాకి ఎంతమంది వస్తున్నారు? ఒక జనార్దన్ అని ఒక వ్యక్తి మాత్రమే. అతనికి సపరేట్ గా కారు పెట్టి వాళ్ళ ఇంటికి చేరే వరకు మమ్మల్ని బాధ్యతలు తీసుకోమని మా కలెక్టర్ గారు ఆదేశించున్నారు. ఇది మనం చూడొచ్చు. ముఖ్యంగా ఒక్క వ్యక్తి కోసం ప్రత్యేక రెవెన్యూ అధికారిని ఏర్పాటు చేసి వాహనం ఏర్పాటు చేసి వాళ్ళకి ఫుడ్ అన్ని కూడా అరేంజ్ చేసి తీసుకెళ్ళి ఇక్కడ విమానం నుంచి దిగుతానే వాళ్ళని వెంటనే తీసుకెళ్లి వాళ్ళ స్వగ్రామంలో దింపేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు అధికారులందరూ కూడా ఇక్కడ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాట్లన్నీ కూడా చేపట్టారు. ముఖ్యంగా మనం చూడొచ్చు కడప జిల్లాకు అయితే దాదాపు 23 మంది కడప జిల్లాకు వస్తున్నారని చెప్పేసి తెలిసింది. వారి కోసం ప్రత్యేక బస్సు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కడప జిల్లాకు సంబంధించినటువంటి అధికారి అయితే ఇక్కడ ఉన్నారు. వారిని అడిగిన సార్, ఇక్కడ కడప జిల్లాకి ఎంతమంది వస్తున్నారు, ఏంటి సార్? కడప జిల్లా వాసులు 22 మంది ఉన్నారండి. కలెక్టర్ గారి ఆదేశాలతో 22 మందికి ఒక ప్రత్యేక బస్సు అరేంజ్ చేశాము. ఆ బస్సు ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఆర్టీసీ ఉన్నాము, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నాము.
వీళ్ళను వాళ్ళ సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలు చేర్చేంత వరకు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా అక్కడ నుంచి కడప నుంచి కూడా వాళ్ళకు గమ్యస్థానాలు చేర్చడానికి కోసము అక్కడ కూడా వెహికల్స్ ఉన్నాయండి. కాబట్టి కలెక్టర్ గారి ఆదేశాలతో వాళ్ళందరినీ ఇది మనం చూడొచ్చు. ముఖ్యంగా కడప జిల్లా అంటే ప్రభుత్వం ఎంత కేర్ తీసుకునింది అనే దానికి ఇది నిదర్శనం. ఆ విధంగా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టింది. మరో కాసేపట్లో కూడా అంటే దాదాపు ఒక 1 అవర్లో తిరుపతి విమానాశ్రయానికి ప్రత్యేకంగా మనం చేరుకునే అవకాశం ఉంది. అది తగ్గట్టుగా విమానాశ్రయంలో వారి కోసం